సో అది ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడడానికి మనతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా అడుగు తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే పోలింగ్ అయితే సజావుగా అయితే ముగిసింది. కొన్ని ప్రాంతాలు కొంచెం వైలెంట్గా నడిచింది. సో ఏదైతే ఎనివైతే పోలింగ్ అయితే అయిపోయింది. సో 2-3 రోజులు, ఒక వారంలో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఈ రిజల్ట్స్ లో ఎగ్జిట్ పోల్స్ మొత్తం మళ్ళీ వైసీపీకి మారాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి మీరు చెప్తారు. గెలుస్తుంది, కూటమే గెలుస్తుంది. నిన్న నువ్వు ఆల్రెడీ ఇప్పుడు నేను ఎంప్లాయీస్ చూసుకుంటే 90% ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా వేయలేదు. నేను ఎంప్లాయీ వేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు వేసినా అని చెప్పుకుంటుంటారు తప్ప వాళ్ళ భ్రమలు అంతే, వైసీపీ వాళ్ళ భ్రమలు అంతే. సంక్షేమ పథకాలు రాలేదంటారా? ఏం వేశారండి? 10 అమ్మఒడి వేసాడు, ఆటో డబ్బులు వేసాడు. ఒక 100 మంది ఉన్నారు అరుగులు, నువ్వు ఒక 20 మందికో 10 మందికి ఇచ్చి 20 మంది 80 మంది నీకు వ్యతిరేకం ఉండరా లేరా? అది వాళ్ళ మన భ్రమలు అంటారు. అదేమంటారు ఆ పార్టీ వాళ్ళ. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే 90% ప్రతి ఒక్క కుటుంబానికి అందజేసా అంటున్నాడు. ఏం అందజేయలేదు. విలేజ్లకి వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చి చేయమని చెప్పు, తెలుసుద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చి విలేజ్లో గ్రౌండ్ లెవెల్లో చూడాలి. వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ అరాచకాలు కానీ వాళ్ళ ఎట్లా వేస్తారు చెప్పు. నిన్న డబ్బులు అయితే పంచారు వాళ్ళు, కానీ డబ్బులు పంచడానికి నాయకులు జోబులలో పెట్టుకున్నారు కానీ ప్రజలకు పంచలేదు. పంచలేదు. మీ ప్రాపర్ ఎక్కడ? మాది గిద్దలూరు నియోజకవర్గం. అశోక్ రెడ్డి పక్క గెలుస్తారు. అంటే మనం పోయినసారి అయితే అన్న రాంబాబా ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎట్లా గెలుస్తారు చెప్పండి మీరు? ఇప్పుడు మార్కాపురం వచ్చింది దానికి. మార్కాపురంలో గెలవలేడు, ఆయన కూడా గెలవలేడు. ఇప్పుడు మన ఊర్లో గెలవలేడు, ఏ ఊరు గెలుతారా ఎవరైనా? మీ ఊరు వాళ్ళే గట్టిగా ఆయనకి 80,000 పైసలకు మెజార్టీ ఇచ్చారు. ముందే రాజీనామా చేసేసి మళ్ళీ అక్కడ పోయి సీటు తెచ్చుకున్నారు తప్ప ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇప్పుడు 80 బొక్క పడినది ఏంటంటే 80 మందిని జంబులింగ్ చేయడంలో ఆ 80 మంది కూడా ఓడిపోతారు వైసీపీలో. మొత్తం పక్కా చూసుకోండి. కానీ ఒక 10 ఒక 5 6 ఉంటాయి అంతే వాళ్ళకి. 80 మంది నువ్వు లెక్క వేసుకోండి, ఎవరెవరైతే మార్చారు జంబులింగ్ చేసి అందరు 80 సీట్లు రావు అసలు. వ్యతిరేకం, పక్కా వ్యతిరేకం. ఎవరు ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 70, 60 దాకా వస్తాయి వీళ్ళకి. ఓవరాల్ మొత్తం చెప్తున్నారు. వాళ్ళేం తక్కువ పడతాయి మళ్ళీ. అదేం వీళ్ళకి టీడీపీకి 120, 130 దాకా పైన వస్తుంది. టీడీపీ ఒకటేనా అన్ని కలిపా? కూటమి కలిపి 130 దాకా వస్తాయి అంటారు. వస్తాయి. చంద్రబాబు నాయుడు మన కూటమి మొత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఖాయం. అది ఎంత కాన్ఫిడెన్స్ ఏంది? జనాలు అందరూ వ్యతిరేకత వచ్చిందా లేకపోతే ఎట్లా? వ్యతిరేకం అండి. ఒకసారి చూడాలా సీఎం గారని. ఒకసారి ఆయన 9 ఏళ్ళు కష్టపడినాడు కాబట్టి చూశారు. చాలా మందిని ఇబ్బంది పెట్టారు, చాలా పేదలను చాలా మందిని చాలా నేను విలేజ్ అండి, నాది విలేజ్. మాది ప్రకాశం డిస్టిక్, గిద్దలూరు నియోజకవర్గం. మాది బేస్తవాడ పెట్టినాం. అంత అణిచివేయబడ్డారా మీరు? అంత ఉండదు మరి. అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నా ఇంట్లో 5 లక్షలు డబ్బులు క్యాష్ ఉండేది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఈ 5 ఏళ్లలో నేను శూన్యం అయిపోయి ఇవాళ పార్క్ కాడ తిరుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అట్టుంది ఏపీ పరిస్థితి. గిద్దలూరు ఆ కాన్స్టిట్యున్సీలో రాంబాబు గారు ఉన్నప్పుడు ఒక జన సైనికుని చంపేశారు కొన్ని వార్తలు వచ్చాయి, నిజమేనది? మా మండలంలో అండి చనిపోయింది. పక్కా అండి, పక్కా. ఆయన సీటు రాదని నేను ఎంతోమంది చెప్పాను, నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా. ఆయన సీటు ఇవ్వరు అని అంటే నన్ను వ్యతిరేకించారు ఆల్రెడీ, కానీ ఇవ్వలే. అట్లా అనమాట. నేను చెప్తే కరెక్ట్గా జరుగుతుంది అది. చెప్తున్నా కరెక్ట్గా జరుగుతుంది అంటున్నారు. సో ఈసారి అయితే కూటమి గెలుస్తున్నారు. మళ్ళీ మీకు మీడియాకు ముందు నేను వస్తాను. నేను సినీ నిర్మాతను, తెలుసా? నేను సినీ నిర్మాతనే. వెంకయ్య ఆర్ట్ క్రియేషన్స్ నా బ్యానర్. వెంకయ్య ఆర్ట్ క్రియేషన్స్. వెంకయ్య ఆర్ట్ క్రియేషన్స్ సినిమాలు చేశాను. 4వ సినిమా కూడా ఓపెనింగ్ అయిపోయింది. ఏమేమి సినిమాలు చేశారు? మాయామగల్ ఫస్ట్ సినిమా చేశాను. ఇష్యూ ఒకటి, వైలర్ స్టార్ ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. రేపు వేటాడుతో అనేది పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది ఆల్రెడీ. ఏది మొన్న ఓపెన్ చేశాను ఆల్రెడీ, షూటింగ్ చేయాలి. సో ఇంకో విషయం సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వైజాగ్ క్యాపిటల్ చేస్తా అన్నాడు. సో దానికి మీరే ఉంటారు? ఇప్పుడు వైజాగ్, ఇప్పుడు రాయలసీమ వాళ్ళు ఉన్నారు, కడప వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు మొత్తం అనంతపూర్ వాళ్ళు కానీ వాళ్ళందరూ వైజాగ్ పోతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు. నువ్వంటే ఉన్నోడు కాబట్టి పల్లెట్లో పోతావు, బీదోళ్ళు ఎట్ట పోతారు చెప్పు? ఇటు 400 కిలోమీటర్, ఇటు 400 కిలోమీటర్ మధ్యలో ఉంది కాబట్టి రాజధాని అమరావతి అయితేనే బాగుంటుంది. ఇవాళ ఒక నిరుద్యోగులు ఎవరైనా కానీ మీ ఎవరు ఎక్కడ పోవాలంటే బయట దేశం పోతే మీది రాజధాని ఏందని అడుగుతున్నారు. సిగ్గుపోతా ఉంది. మీ రాజధాని ఏది అసలు ముందు ఏదని తెలియట్లే. వైజాగ్లో పోతే ఇప్పుడు కొదమలు రాయలసీమ వాళ్ళంతా ఎట్ట పోవాలి చెప్పండి? మిడిల్ క్లాస్ చిన్నోడు. ఇప్పుడు నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చేటోడు నీ కాడికి రావాలంటే ఎట్ట వస్తారు? ఇప్పుడు హైకోర్టు దగ్గర ఉందా, డీజీపీ ఆఫీస్ దగ్గర ఉంది, సచివాలయం అనే ఉంది అమరావతిలో. ఇది ఉంచుకోకుండా 3 ముక్కలు మాట పెట్టి 3 చేస్తే ఎట్ట గెలుస్తారండి? జనాలు అందరూ ఏంటంటే మొన్న సైలెంట్గా ఉండరు.
పక్క కూటమికే పడ్డాయి. అంటే బయట ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అంటే పెద్దగా కలిసి రాలేదు కూటమికి అంటున్నారు. ఏమి లేదు, అది నొట్టి మాట్లాడాను. ఈ రాజకీయంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. గ్రౌండ్ లెవెల్లో చూసేది చూడాలి. నేను గ్రౌండ్లో నేను చేసిన వాడిని. ఫైనల్ ఒక మాటలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వచ్చింది ఒకటే మాట, కూటమే, పక్క కూటమే, 100%, 100కి 200% కూటమే. బెట్టింగ్ లేదు జరుగుతుంది నిజమేనా? ఎన్ని జరుగుకున్నా ఎవరు ఏం చేసుకున్నా వాళ్ళు ఏంటంటే మేము గెలుస్తాం సంక్షేమ పథకాలు ఏముంది, 100 మంది ఉంటే నీకు 10 లక్షల మంది ఉంటే నీకు 40 లక్షల మంది ఇచ్చి 6 లక్షల మంది వ్యతిరేకమే కాదా గౌతమ్ మీద? మరి నిరుద్యోగులు ఏముండో చెప్పు. అప్పుడు 1,00,000 మంది ఉన్నారు ఏదో టీడీపీ పోయినప్పుడు. ఇవాళ 5 లక్షలు 6 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మన గ్రూప్ 2కి 5 లక్షల మంది రాశారు. ఆడ ఉన్నదండి 840 పోస్టులకి. నువ్వు లెక్క వేసుకోగా నిరుద్యోగం ఎంత అయిపోయిందో. డిగ్రీలు పూర్తి చేసుకొని మేళకుండా ఉండరు ఏ ఉద్యోగాలు లేక. పవన్ కళ్యాణ్ కూడా గెలవడు, బెంగళూరుకి చెన్నైకి వాచ్మెన్లో పోతున్నారు చదువుకున్న వాళ్ళు కూడా. ఇంకో విషయం ఇది ఒకటి అంటే ఇది కాంట్రవర్సీ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మీద అప్పుడు దాడులు జరిగింది, బ్లేడ్లతో దాడి చేశారు అదే పిఠాపురంలో. సో ఈసారి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం కొన్ని వార్తలు వస్తున్నాయి, దాన్ని మీరే ఉంటారు? పక్కా గెలుస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి అప్పుడంటే మనకు ఆయనకు అప్పుడు కూటమిలో రాలేదు కదా, ఆయన సింగిల్గా పోయారికి. ఇప్పుడు ఎన్నైనా ప్రాన్స్ అనేది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కుటుంబం వేసేది వేరే ఉంటుంది, నువ్వు ఒక్కడి పోయి వేసేది వేరే ఉంటుంది కదా, అట్లా కొంచెం తేడా వచ్చింది. ఇప్పుడు కూటమి పక్కా గెలుస్తారు 100కి 200% నేను చెప్తాను. మళ్ళీ నీకు గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఏమంటే చేస్తాను, ఇబ్బంది లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే, నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఒక 2-3 రోజులు చూస్తున్నాము సర్వేలు మొత్తం ఒకసారిగా మరలా వైసీపీ పార్టీకి మారినట్టు, అదేవిధంగా ఆ జగన్ కూడా హుటాహుటిని లండన్ నుంచి తిరిగి వస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలు మేము మాట్లాడడానికి మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. చూస్తున్నాం కదా సడన్ గా మళ్ళీ సర్వేలు మొత్తం వైసీపీ పార్టీకి అయితే మారిపోయాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ రాజకీయం కామనే మారిపోవడం. ఎవడు బాగుంటే వాడికి దాహం అవుతూ ఉంటారు. కానీ మన జనసేన సైనికులు మాత్రం అట్లా కాదు, ఒకే పార్టీ మీద ఉంటాం. అది రాజకీయవేత్తలకి సామాన్యులైన మన జనాలకి ఓటు వేయడమో తెలుసు, తీయడమో తెలుసు. సో ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారంటారు? మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ వీళ్ళ మీద వస్తున్నారు. నరేంద్రమోదీ ముగ్గురు కలిసి వస్తున్నారు కాబట్టి సో వీళ్ళు వస్తారు అనుకుంటున్నారు. 100%. 4వ తారీఖున బడా చెప్తున్నా, బిందాస్గా చెప్తున్నా, 4వ తారీఖున గుర్తుపెట్టుకోండి, మన పవన్ కళ్యాణ్, టీడీపీ, మన బీజేపీ కూటమిలో బిందాస్గా రాయల్గా వస్తారు చూడు. అప్పుడు మీ గుండెలో దడ రాకపోతే లక్ష్మీరెడ్డి ఇక్కడ లోకల్ పిల్ల, లక్ష్మీ లోకల్ పిల్ల చూసుకో. లక్ష్మీరెడ్డి అంటే మీరు జగన్ తరపున కదా? రెడ్డి అంటే రెడ్డి మావలే, కానీ జగన్ పార్టీ కాదు. నేను ఏ క్యాస్ట్ సంబంధం నాకు లేదు. న్యాయం ఎట్టుంటే అట్టే మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అంటావా? అది ఇంకోసారి చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి బెస్ట్ ఎక్కడ తెలుసా? మన అతని తండ్రి పేరు తెలుసు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డిగా కడుపును పుడతాం అదృష్టం. కానీ ఆ ఇదితో మేము అందరూ ఓటేసి గెలిపించుకున్నాం. ఓటు కూడా నేనే వేసాను, మా తాత మొత్తాన్ని కూడా అతనికే. కానీ ఇతను పెట్టే కొన్ని విధులు నాకు నచ్చలే. ఎందుకంటే నచ్చింది ఏంటంటే ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఉన్నాను అన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చాలా మందికి అతి దారుణంగా, కిరాతంగా ఎక్కడ చూసినా ఎప్పుడు ఏదో జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక్కదానికని రెస్పాండ్ అయ్యాడా? తన గెలడం కోసం ఒక అమాయకులైన ఒక ఆడపిల్లని చంపేశాడు, 2 పిల్లలతో ఉన్నదాన్ని. ఆ అమ్మాయి ఇలా ట్రైన్ కింద పడిపోయి చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుంది అన్నారు. కానీ అక్కడ సూసైడ్ చేసుకోలే. సూసైడ్ చేసుకుంటే ఆ అమ్మాయి 8వ తారీఖున సూసైడ్ చేసుకుంటే 11వ తారీఖున ఎట్లా అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పారు? అది ముందే చెప్పాలిగా. వానమాలం ఏమైంది? ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయినా ట్రైన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టవలసిన అవసరం ఏంది? ఇన్ని నిజం చెప్పాలంటే ఆడికి ఎవరైతే ఓటేసారో వాళ్ళ గొర్రెలు డబ్బులు గమడైపోయినట్లు లెక్క. కరెక్ట్గా ఓటేసినాడు ఎవడన్నా ఉంటే కనుక మన వైఎస్ కాదు, మన పవన్ కళ్యాణ్కి, జీజీపీకి, ఇటు టీడీపీకి వేసిన వాళ్ళు అవుతారు. నిజం చెప్తున్నా. చాలామంది నా ఊరికి వెళ్తే కూడా నన్ను కూడా బెదిరించారు. ఓటేసేదాకా ఒక మాట అన్నారు. ఓటేసేదాకా ఏమన్నా తెలుసా? మన రెడ్డిస్ కదా, మన వాళ్ళకు సపోర్ట్ చేసుకోవాలన్నారు. బయటకు వచ్చాక మన టీడీపీ వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు మన పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చి నాతో సెల్ఫీలు దిగారు. లక్ష్మీ స్టార్ లోకల్ పిల్ల ఓటేయడానికి వచ్చిందని చెప్పి ఫోటో దిగారు. దిగాక కొంచెం చెప్పి ఈ అమ్మాయి ఎవరైనా పలానా అమ్మంటే వాళ్ళ కావిరెడ్డి గారి కోళ్ళు, పలానా కావిరెడ్డి గారి కోళ్ళు కరిపతిరెడ్డి గారు అమ్మాయి అనేసి అంట్లకి ఈ అమ్మాయి ఏందని అడిగేటప్పటికి పలానా అంట్లకి నువ్వు ఓటేసి బయటకు వచ్చాక నన్ను ఏమన్నారు? నువ్వు పలానా పార్టీ ద్వారా వచ్చావు కదా, నువ్వు పలానా వేసావు కదంటే అవును. ఇప్పుడు ఏందన్నా వేసేటప్పటికి లొల్లి మొదలెట్టారు. లొల్లిటప్పటికి జనసేన వాళ్ళు అందరూ వచ్చి
వచ్చేటప్పటికి దెబ్బకి సైలెంట్ అయిపోయారు. ఇంటికి వెళ్ళాక కూడా మీ చెల్లి ఎలా చేస్తుంది మా అన్న వాళ్ళు చెప్పారంట. మా అన్నకి డౌట్ వచ్చి ముందే నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించేసాడు. పంపించాక ఇప్పుడు కూడా మా ఇంట్లో టార్చర్ మాటేరు వెళ్ళినా బేవరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ చెల్లి ఇలా చేస్తుందంటే నాకు ఫోన్ చేశాడు. మీ చెల్లి చచ్చిపోయింది అనుకో, బతికుందా లేదనుకో, మా అన్నకి ఇంకోసారి వెళ్ళి టార్చర్ పెట్టొద్దు, నేను వాళ్ళ ఇంటికి రావట్లేదు, మా అన్నకి వెళ్ళి టార్చర్ పెట్టొద్దు, టార్చర్ పెడితే మాత్రం ఊరుకోను, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా, నేను ఇలాగే మాట్లాడతా. ఏ ఒక్క రోజు కూడా నాకు కష్టాలు ఉన్నప్పుడు ఏ ఒక్కరు హెల్ప్ చేయలే. పవన్ కళ్యాణ్ ఒక ఇదిలో నాకు హెల్ప్ చేసి నాలాంటి వాళ్ళకి ఎంతమంది హెల్ప్ చేశారు. తన ఆస్తిని అంతస్తుని పక్కన పెట్టి కరోనా టైంలో బయటకు వచ్చి ఒకడికి హెల్ప్ చేసింది ఆయన ఒక్కడే, ఆయనకే ఓటేసాను నేను. బరాబర్ చెప్తున్నా, ఇంకొకసారి నా ఇంటి జోలికైనా ఇదికని వెళ్ళొద్దు, వాళ్ళకి నాకు సంబంధం లేదు. అంటే లాస్ట్ టైం జగన్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు కత్తిపోటు పొడిచారు, ఇట్లా చేతికి కోడి కత్తేసారు. అప్పుడు ఆ కోడి కట్టి సీను దాదాపు 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బట్ మొన్న విజయవాడలో రాయి వేశారు ఆయన మీద. సో ఇప్పుడు అతను కూడా జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన కూడా ఒక 5 సంవత్సరాలు ఉంటారంట జైల్లో. ఎవరు మొన్న రాయి వేసిన అబ్బాయి. ఏమో రాయేసినట్టు జైల్లో పెట్టచ్చు, లేదా చంపేయచ్చు కూడా. అవసరం అతను చంపడం కామనే కదా, అతను రౌడీజం మామూలేదు. జగన్మోహన్ రెడ్డి గురించి అంటే మరీ ఇంత నెగిటివ్ గా మారుతున్నా నీకు ఇబ్బంది కదా రాబోయే రోజుల్లో? నేను పోతా. ఇప్పుడు నాది అదే ఊరు. రేపు పొద్దున్న అతను వచ్చాడు అనుకో, రెడ్డిసే నేను కూడా అక్కడికి వెళ్ళాలి. మా ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు సంబంధం లేదని వాళ్ళకి ఏ సంబంధం లేదు. మా అన్నకని మా వాళ్ళకని ఏ సంబంధం లేదు, మా మేనత్తలకు కానీ మా పెద్దమ్మలకు కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. నేను ఇట్లాగే ఉంటాను, నేను ఎవరికి భయపడా. ఎందుకంటే నా కష్టమే, నేను బతుకుతున్నా. నా కష్టాలు ఉన్నప్పుడు ఎవడో నీళ్లు పోయేలా, మీరు నాకు ఆదుకునే పద్ధతి ఇక్కడ దాకా రాను నేను. నా ఇద్దరు పిల్లలు నా కష్టం ఎంత ఉందో నాకు మాత్రమే తెలుసండి. నా ఇద్దరు పిల్లలు ఎంత కష్టపడి పెంచుకున్నాను, వాళ్ళు చదివి ఎలాగా, వాళ్ళకి ఒంట్లో పోతే వాళ్ళ పుట్టినరోజులు వాళ్ళకి ఇలాగ నేను ఒక్కదాన్ని నా హెల్త్ విషయం, నా విషయం ఎవడో ఒక రూపాయి పెట్టాలి. అట్ట తరపు నుంచి, అమ్మ తరపు నుంచి కానీ, భర్త తరపు నుంచి కానీ ఏ ఒక్కటి లేదు నాకు. నాలాంటి వాళ్ళకి ఎంతగా హెల్ప్ అవ్వాలంటే ఖచ్చితంగా టీడీపీ రావాలి. అతను అమ్మ ఒడి ఆ ఒడి ఈ ఒడి అంటాడు. ఆ ఒడి ఒకలే, నీలాంటి కొంతమందికి జాబ్ ఇచ్చి సవ్యంగా చేస్తే ఇతర దేశాలకి బతకక్కర్లే. ఇంత టాలెంట్ కూడా ఎక్కడికి వెళ్ళి ఎందుకు బతుకుతున్నారు వాళ్ళు? సరైన అవగాహన ఇది లేక, సరైన టెక్నాలజీ లేక, సరైన ఇది లేక అతను ఇంకేం చేస్తాడు? ఉన్న ఆస్తులు తీసుకెళ్ళి పక్క దేశానికి అమ్ముతుంటే రేపు పొద్దున్న ఆంధ్రాని తీసుకెళ్ళి ఇతర దేశానికి అమ్మేసిన మనం ఆశ్చర్యపోక్కర్లేదు. మనం ఏం పీకడని చెప్పి 2,70,000 అప్పు ఉంది మనిషి మీద. ఏం చేశాడు అసలు? మన మీద బతుకుతూ మన మీద ట్యాక్సులు కట్టి, మన మీద ఇచ్చేసి, మన మీద అతను కోట్లు కూడా సంపాదించుకుంటూ మళ్ళీ ఒకసారి ఓట్లు కావాల్సినప్పుడు ఏమో గుద్దలు కడతారు, ముళ్ళు అన్ని కడుగుతారు. ఓట్లు ఎలక్షన్ అయిపోయాక వీళ్ళంటి నాకు హెల్ప్ కావాలంటే వాళ్ళ గేటు కడకదు కదా, బయటకు దాకా కూడా రానివ్వరు వాళ్ళు. ఎన్ని చోట్లే అప్పుడు మీ ఇంట్లో మనిషి అని అన్నం మన దాంట్లో అన్నం కూడా తింటాడు అవసరం అయితే. కానీ ఓట్లు అయిపోయాక ఇది రాజకీయం, రౌడీ రాజకీయం అంటే జగన్దే. అంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈసారి రాజధాని వైజాగ్ చేస్తా అన్నాడు. బట్ అమరావతి ప్రజలు మొత్తం నాశనం అయిపోయినట్టే. ఇప్పుడు మరి 5 సంవత్సరాలు ఏం పీకాడు? 5 సంవత్సరాలు చేయొచ్చుగా, 5 సంవత్సరాలు ఏం లేదు, ఇప్పుడు ఏం పీకుతాడు? చేయడంటారా? రాకూడదు, రాడు కూడా. నేను మొన్న మోకాళ్ళ మీద మెట్లెక్కింది తెలుసా మీకు? రాకూడదనే, జగన్ రాకూడదని చెప్పి మొక్కుని మన పవన్ కళ్యాణ్ రావాలని మొక్కున్నా. అంత ఇష్టమైంది పవన్ కళ్యాణ్ అంటే? మరి మెట్లెక్కి అంత ఇష్టమైంది? ఇష్టం కాదు, నాలాంటి వాళ్ళకి ఎంతమందికి హెల్ప్ అవ్వాలి. కొంతమంది ఎంతో చదువుకుని కూడా చూసారా ఎన్ని మెట్లు ఉంటాయి తెలుసా? అక్కడ చాలా మెట్లు ఉన్నాయి. ఆ మెట్లన్నీ ఎక్కి పైకి ఎక్కి మొక్కున్నా. మళ్ళీ ఆ తర్వాత 4-5 గుళ్ళు కూడా తిరుగుతూనే ఉండే, శివుడికి అభిషేకాలు చేయించిన. ఇప్పుడు కాశీ కూడా మొక్కు ఉంది నాకు. మళ్ళీ అతను రావాలి, కాశీకి వెళ్ళాలి మళ్ళీ నేను. వెళ్తున్నారు కాశీకి? లక్ష్మీరెడ్డి ఒక్క తెలిపోద్ది. ఇన్ని మొక్కులు ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.